సో హలో గైస్, ఈ వీడియోలో మనం ఓటింగ్ అయితే ఎలా ఉందన్నది మాట్లాడుకుందాం ఈరోజు. ఎందుకంటే ఓటింగ్లో చాలా మారింది భయ్య. మొన్న నిన్న 2 రోజులు ఎలా ఉందంటే పరిస్థితి, కళ్యాణ్ టాప్ 1కి వెళ్ళిపోయాడు. ఏది తనూజని దాటుకొని మరి. సో ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే మళ్ళీ తనూజ పైకి వచ్చేసింది, కళ్యాణ్ మళ్ళీ కిందన పడిపోయాడు అనమాట. సో ఓటింగ్ అయితే చాలా మారింది అండ్ చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదే బ్యాడ్ న్యూస్ అంటే అదే సెకండ్ ప్లేస్కి వచ్చాడు కదా. అసలు ఏంటి, ఎలా ఉంది ఓటింగ్ పరిస్థితి ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకుంది ఈ వీడియోలో. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా, ల్యాగ్ లేకుండా ఉంటుంది వీడియో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ ఓటింగ్లోకి వెళ్తే మీరు ఎవరికి ఓటేస్తున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా హాట్స్టార్లో వేస్తున్నారా, లేకపోతే మిస్డ్ కాల్లో వేస్తున్నారా, లేదా రెండిట్లోని కాన్సన్ట్రేట్ చేసి వేస్తున్నారా కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది భయ్య. సో ఓటింగ్ అయితే చాలా తికమక్క అవుతుంది అనమాట. అటు ఇటు అవుతుంది. ఫస్ట్ ప్లేస్లో తనూజ అయితే ఉన్నారు. తనూజ నిన్నటి వరకు సెకండ్ ప్లేస్లో ఉండి ఈ రోజు మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి జంప్ అయిపోయారు అనమాట. అది ఏంట్రా అంటే మన లాస్ట్ అసలు ఎన్ని వీక్స్ నుంచి చూస్తుంటే తనూజ నెంబర్ 1 ప్లేస్ నుంచి అస్సలు కదలలేదు. కళ్యాణ్ నెంబర్ 2లో, అలాగే తనూజ నెంబర్ 1లో వీళ్ళిద్దరు ప్లేస్లు ఫిక్స్ అయిపోయి. కానీ లాస్ట్ 2 days నుంచి మనం చూసుకుంటే తనూజ సెకండ్ ప్లేస్కి పడిపోయి కళ్యాణ్ టాప్ 1కి వెళ్ళిపోయాడు. సో ఏంట్రా ఇంత మారిందని చెప్పి ఆల్మోస్ట్ అందరూ వీడియోలు చేశారు, నేను కూడా చేశాను నిన్న. సో కళ్యాణ్ నిన్న నెంబర్ 1కి అయితే వెళ్ళాడు, అది నిజంగానే వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ నెంబర్ 2కి పడిపోయాడు. దేనికి? నిన్న మీరు ఎపిసోడ్ గమనిస్తే నిన్న ఎపిసోడ్లో ఆ ప్రేరణ వచ్చి ఆడింది కదా తనుజతో టాస్క్, అలాగే ఆ తర్వాత మానస్ వచ్చి ఆడడం టాస్క్ డెమన్ పవన్తో. సో ఇలాగ డెమన్ పవన్ కంటెంట్ వచ్చింది, తనుజ కంటెంట్ వచ్చింది. సో ఇలాగ వీళ్ళ కంటెంట్ వచ్చింది, కానీ అక్కడ కళ్యాణ్ కంటెంట్ లేదు. సో అక్కడ కళ్యాణ్ కంటెంట్ లేదు కాబట్టి ఆ ఓటింగ్ అయితే కొంచెం డౌన్ అయ్యింది. సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే హాట్స్టార్లో కొంతమంది వేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళలోనే హాట్స్టార్లో వేస్తున్నారట, కానీ మిస్డ్ కాల్ ఇవ్వట్లేదట. మిస్డ్ కాళ్ళు కూడా ఎంతమంది ఇస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే లాస్ట్కి వీక్ ఎండ్ అయ్యే టైంకి, ఓటింగ్ ఎండ్ అయ్యే టైంకి బిగ్ బాస్ ఏం చేస్తారు, హాట్స్టార్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, మిస్డ్ కాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, అవన్నీ కలిపి టాప్ 1లో ఎవరున్నారు, టాప్ 2లో ఎవరున్నారు అలా లిస్ట్ తీస్తారనమాట. సో అలా ఉంటుంది పరిస్థితి, ఓటింగ్ పరిస్థితి. సో ప్రస్తుతానికైతే తనుజ గారు నెంబర్ 1 ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయారు. నిన్న టాస్క్ చాలా 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 బాగా ఆడారనమాట. సో అఫ్కోర్స్ అది అందరికీ తెలిసిందే, ఓడిపోయారు. బట్ ఆవిడిచ్చిన టఫ్ ఫైట్ మామూలుగా కాదు. అంతేకాకుండా ప్రేరణ ఎంత బాగా టాస్క్లు ఆడుతుందో మనకు తెలుసు. ప్రేరణ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని అన్నప్పుడు కూడా తనుజ ఒకటే మాట అన్నారు, ఏంటంటే మీరు టఫ్ ప్లేయరు, మీతో నేను ఆడాలనుకుంటున్నాను, ప్లీజ్ నన్ను సెలెక్ట్ చేయండి అని చెప్పి ఆవిడ సెలెక్ట్ చేయమని చెప్పడంలో తాపత్రయం. అలాగే గేమ్ ఆడుతున్నప్పుడు ప్రేరణ చాలా ఫాస్ట్గా ఆ బాల్స్ వేసేస్తున్నప్పుడు కూడా తనుజ ఇంకా ఎక్కడ డౌన్ అవ్వకుండా కంటిన్యూస్గా ట్రై చేయడం అండ్ లాస్ట్ బాల్కి జస్ట్ 5 seconds తేడాలో ప్రేరణ ఫస్ట్ బాల్ వేసేయడం. సో ప్రేరణ అక్కడ విన్ అయిపోవడం జరిగింది. కానీ తనుజకి ఏ మాత్రం డౌన్ అవ్వలేదు, ఏ మాత్రం నెగిటివ్ అవ్వలేదు, చాలా ప్లస్ అయ్యింది ఆ ఎపిసోడ్. ఎందుకంటే ఆ ఎపిసోడ్లో తనుజ చూసారా టఫ్ ఫైట్ ఇచ్చిందిరా, అది చాలు అని అనుకుంటున్నారు చాలామంది. సో తనుజకి అయితే ఓటింగ్ అయితే మళ్ళీ పెరిగిపోయింది, తనుజ నెంబర్ 1లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇది ఫిక్స్. నెంబర్ 2లోకి కళ్యాణ్ వచ్చాడు. 2లో కళ్యాణ్ ఎందుకు వచ్చాడంటే కళ్యాణ్ కంటెంట్ లేదు. అండ్ లాస్ట్ నిన్న కాకుండా ఆ ముందు 2 రోజులు చూసుకుంటే నామినేషన్స్ పడ్డాయి, ఆ ఫైర్ అది ఇది అని చెప్పేసి చాలా మందికి పాజిటివే అయ్యింది కళ్యాణ్ నామినేషన్స్. అండ్ అంతేకాదు ఆ తర్వాత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడనేసి, లేకపోతే చాలా మంది రివ్యూస్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదని చెప్పి ఇలా చెప్పడం కొంతమందికి ఏంటంటే అది కనెక్ట్ అయ్యారనమాట. కొంతమంది కళ్యాణ్కి అన్యాయంగా ఏదో చేస్తున్నారు, అన్యాయంగా అంటున్నారు కళ్యాణ్ అని చెప్పి కొంతమంది సెలెక్ట్ అయ్యారు. సో లాస్ట్ 2 రోజులు చూసుకుంటే కళ్యాణ్ నెంబర్ 1లోకి వెళ్ళిపోయాడు, పైగా క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోయాడు. ఇది హైలైట్. సో కళ్యాణ్ క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోయాడు కాబట్టి ఇక ఆ 2 రోజులు చాలా బీభత్సంగా ఓట్లు వచ్చాయి, టాప్ 1లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు డౌన్ అయిపోయాడు అనమాట. కానీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్లు ఎవరెవరు, 6 ఉన్నారు భయ్య క్యాప్టెన్సీ కంటెండర్లు. దివ్య, రీతు, సంజన, కళ్యాణ్, ఎమాన్యుల్, డెమాన్, ఈ 6 అయితే క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోయారు. సో అది కళ్యాణ్కి ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా టాస్క్ అవుతుంది, కెప్టెన్సీ టాస్క్ అవుతుంది. అందులో కెప్టెన్ అయిపోయాడు అనుకోండి, ఇంకా ఎలివేషన్లు ఇంకా మామూలుగా ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు కళ్యాణ్ అమ్మ అడిగింది, అమ్మకు మాట ఇచ్చాను మళ్ళీ కెప్టెన్ అవుతానని చెప్పి, కెప్టెన్ ఎలాగైనా అవ్వాలని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాడు. సో మళ్ళీ ఒకవేళ పొరపాటుని కెప్టెన్ అయిపోయాడు అనుకోండి, ఇంకా మామూలుగా ఉండవు ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఇచ్చేస్తారు, ఓటింగ్ మామూలుగా పెరగదు. సో ఈ సీజన్ ఎలాగుందంటే ఎయిదర్ కళ్యాణ్ ఆర్ తనుజ ఇద్దరిలో ఎవరైనా విన్ అయిపోవచ్చు అనమాట. ఎవరు విన్ అవుతారనేది అస్సలు చెప్పలేము. ఇద్దరికి మామూలుగా లేదు భయ్య, ఓటింగ్ చాలా దారుణంగా ఉంది. అండ్ ఇద్దరికి తేడా చూసుకు, ఇప్పుడు తనుజ 1లో ఉంది, కళ్యాణ్ నెంబర్ 2లో ఉన్నాడు, కానీ ఇద్దరికి ఓటింగ్ డిఫరెన్స్ ఎక్కువ లేదు,
చాలా 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 స్లైట్ డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే ఇద్దరిలో ఎప్పుడైనా కళ్యాణ్ పైకి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా తనుజ మళ్ళీ కింద పడిపోవచ్చు, అలా ఉన్న పరిస్థితి. సో మీరే చెప్పాలి, మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, మీరు ఎవరు గెలాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి ఇమాన్యుల్ అనమాట. ఇమాన్యుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంటర్టైనర్ అనమాట. నిన్న ఎపిసోడ్లో కూడా అది వైరల్ అవుతుంది, మీరు చూసారు కదా, బర్నీ గారు డ్యాన్స్ చేస్తే దాన్ని చూసి రీతు ఇలా డ్యాన్స్ చేయడం, దాన్ని చూసి మళ్ళీ ఇమాన్యుల్ ఆ కట్బనీతో వచ్చి ఇలా డ్యాన్స్ చేయడం కెమెరా ముందు. ఇదంతా అసలు ఈ సీజన్ మొత్తానికి ఎంటర్టైనర్ అంటే అది ఇమాన్యులే. అంతేకాకుండా టాస్కులు కూడా ఎర్రగొట్టేస్తాడు, అలా అంత బాగా ఆడుతాడు అనమాట. సో ఇంకా చెప్పక్కర్లేదు, ఇమాన్యుల్ 3 సార్లు కెప్టెన్ అయ్యాడు. 3 సార్లు అంటే అందులో ఒకసారి త్యాగం చేస్తాడు అనుకోండి సంజన గారి కోసం. సో ఇలా చూసుకుంటూ పోతే ఇమాన్యుల్ చెయ్యని పని అంటూ ఏట్లేదు. బిగ్ బాస్ హౌస్లో ఏమేమి కావాలో అన్నీ చేశాడు. ఆర్గ్యుమెంట్స్, టాస్కులు ఇంకా మరి మామూలుగా ఉండదు అనమాట, ఫన్కి ఫన్. సో ఇమాన్యుల్కి అక్కడ అన్లక్కీ ఎక్కడైందంటే నామినేషన్స్లోకి రాకపోవడం అనమాట. సో అది పరిస్థితి. సో ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ ఇమాన్యుల్ కూడా మామూలుగా పడట్లేదు భయ్య ఓటింగ్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యారు ఇమాన్యుల్కి. సో ఇమాన్యుల్ కూడా గట్టిగానే పడుతుంది. టాప్ 2లోకి టాప్ 3కి పెద్ద తేడా లేదనమాట. కళ్యాణ్కి ఇమాన్యుల్కి ఓటింగ్ సమానంగా పడుతుంది, చాలా ఎక్కువ పడుతుంది ఇమాన్యుల్ కూడా. అండ్ ఫోర్త్ ప్లేస్కి వచ్చేసరికి డీమాన్ పవన్ అయితే వచ్చేసాడు భయ్య. డీమాన్ పవన్ ఎందుకు ఎలా రా అంటే, డీమాన్ పవన్కి కూడా నేను కంటెంట్ వచ్చింది. ఏంటి, టాస్క్ గెలిచాడు, ఇంతకన్నా పెద్ద కంటెంట్ ఇంకేం కావాలి. మానస్తో టాస్క్ ఆడి టాస్క్ గెలిచాడు. సో టాస్క్ పెడితే చాలు చించి అవతలు పట్టేస్తాడు అనమాట మన డీమాన్ పవన్. ఎంత బాగా ఆడతాడు, ఎంతో ఆర్గ్యుమెంట్ చేయగలడు, ఎంత టఫ్ ఫైట్ వచ్చినా సరే చేయగలడు. ఇంత చేసినా సరే డీమాన్ పవన్కి ఎక్కడ ల్యాగ్ అవుతుందంటే రీతు. అఫ్ కోర్స్ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, రీతు వల్ల డీమాన్ పవన్కి మైనస్ అవుతుంది తప్ప ప్లస్ ఎప్పటికీ అవ్వలేదు. ఇన్ని వారాల నుంచి మనం చూస్తున్నాం. అది మరి పవన్ అర్థం చేసుకోలేపాడు. సో అందుకే అర్థం చేసుకోలేపాడు కాబట్టి 4-5 జంప్ అవుతున్నాడు. ప్రస్తుతానికి అయితే 4th ప్లేస్లో ఉన్నాడు. అండ్ 5th ప్లేస్లో ఎవరున్నారు చెప్పనా? నైస్గా సంజన గారు అనుకుంటున్నారు కదా, కాదు, బర్నీ గారు ఉన్నారనమాట 5th ప్లేస్లో. బర్నీ గారికి సంజన గారికి పెద్ద తేడా లేదనమాట. అటు ఇటు మూవ్ అవుతున్నారు. సంజన గారికి మ్యాక్సిమం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇమాన్యుల్కి ఎలా కనెక్ట్ అయ్యారో సంజన గారికి కూడా అలాగే కనెక్ట్ అయ్యారు. మీరు కామెంట్ చేయండి, ఎంతమందికి సంజన గారు కరెక్ట్ అనిపిస్తారు ఎపిసోడ్స్ చూస్తుంటే, లేదా ఎంతమందికి సంజన గారు రాంగ్ అనిపిస్తారు కింద కామెంట్ చేయండి. చాలా మంది కనెక్ట్ అయ్యారు భయ్య. ఆ రోజు నామినేషన్స్లో కూడా రీతుని సంజన గారు అంత మాట అన్నా సరే స్టిల్ ఇంకా సంజన గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నిజంగా ఉన్నారు. సో సంజన గారు చెప్పింది కరెక్టే. సంజన ఆవిడ ఏం చెప్పినా ముఖం మీద చెప్తారు, ఆవిడ కరెక్ట్గానే చెప్పారు కదా, తప్పేం చెప్పారని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో ఆవిడకి ఓటింగ్ బాగానే పడుతుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే అలా ఉందన్నమాట పరిస్థితి. బర్నీ గారి తర్వాత సంజన గారు ఉన్నారు. బర్నీ గారికి సంజన గారికి పెద్ద తేడా లేదు, అటు ఇటు మూవ్ అవుతున్నారు అనమాట. అండ్ బర్నీ గారికి ఎందుకు ఓటింగ్ బాగా పడుతుందంటే, మ్యాక్సిమం ఈ వీక్ ఎలిమినేట్ అవుతారేమో అని అనుకున్నాం, నేను అలాగే అనుకున్నాను. కానీ బర్నీ గారికి ఓటింగ్ బాగానే పడుతుంది. ఎందుకంటే ఈ మధ్యన చూసుకుంటే కూతురని కానీ చెల్లెని కానీ దివ్యతోని తనుజతోని అంత పెంట పెట్టుకోవట్లేదు, వీళ్ళిద్దరితోని కటింగ్ అయిపోయింది అనమాట. సో అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్లో దివ్యాను బర్నీ గారు చిన్న ఆర్గ్యుమెంట్ అనమాట, ఒక స్లైట్ కోల్డ్ వార్లా జరుగుతుంది. సో వీళ్ళకి ఎలాగుందంటే వీళ్ళిద్దరికి పడట్లే, కానీ ఇద్దరు పడుతున్నట్టు లేకపోతే ఇద్దరికి ఇంకా క్లోజే ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు, కానీ ఇద్దరికి పడట్లేదు. అది వీళ్ళిద్దరు చాలా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు ప్రతి చిన్న విషయానికి. సో చిన్న విషయానికి కాదు, వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ బర్నీ గారికి ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మీకు ఎవరైనా ఏదైనా మీతో కోపంగా మాట్లాడితే మీరు ఊరుకోవద్దు, మీరు గట్టిగా ఇచ్చేయండి, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయండి అని అన్న దగ్గర నుంచి దివ్య గారికి చాడా ఇచ్చేస్తూనే ఉన్నారనమాట బర్నీ గారు. సో అది జనాలకు నచ్చుతుంది, ఇది కదరా మనం కోరుకున్నది బర్నీ గారి నుంచి అని జనాలు కోరుకుంటున్నారు. సో అందుకే బర్నీ గారు 5th ప్లేస్లో ఉన్నారనమాట. అండ్ సంజన గారు 6th ప్లేస్లో ఉన్నారు. తర్వాత 7th ప్లేస్లో సుమన్ ఉన్నారనమాట. సో సుమన్ శెట్టి అస్సలు కంటెంట్ లేదు, 0 కంటెంట్. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే టాస్క్ కూడా ఓడిపోయారు హారికతోనే. ఇలా మనం ఎన్నిసార్లు చూసుకున్నా సరే సుమన్ శెట్టికి అస్సలు కంటెంటే రావట్లేదు. పైగా సుమన్ శెట్టి చాలా బ్యాడ్ అవుతున్నారు. ఎందుకంటే ఆ రోజు సంజన గారిని నామినేట్ చేస్తూ సుమన్ గారు ఏం చెప్పారంటే, నన్ను సుమన్ డార్లింగ్ అని అంటున్నారు, నాకు అది నచ్చట్లేదు బిగ్ బాస్, చాలా ఇరిటేటింగ్గా ఉంది నాకు అసలు ఎవరికి నచ్చట్లేదు, నాకు అలాగ అస్సలు నచ్చట్లేదు అన్నారు. డార్లింగ్ అంటేనే నచ్చట్లేదు అని సంజన గారిని ఇతను నామినేట్ చేశారు. కానీ మొన్న కామెడీ చేస్తూ సంజన గారికి అని ముద్దాడతారనమాట. మరి అది ఎంతవరకు కరెక్ట్? అలా చేయొచ్చా? అంటే నిన్ను ముద్దుగా ఏదో క్యూట్గా ఏదో మామూలుగా ఏదో ప్రేమగా ఏదో ఆప్యాయంగా డార్లింగ్ అని పిలిస్తే నీకు నొప్పి వచ్చేసింది, నీకు నచ్చట్లేదు, నువ్వు మాత్రం ఎవరికి పడితే వాళ్ళకి ముద్దులు ఎట్టేస్తావు చేతులకి గట. ఇంక మరి ఏం చెప్తావు? ఇంక ఇతనికి అసలు కంటెంట్ లేదు కాదు కదా, ఇతనికి జాలి సింపతి తప్ప ఇంకేం లేదనమాట.
ఇప్పుడు ఆ జాలి కూడా పోయింది. ఇంకా అందరూ చాలా బిజీ అయిపోయారు. తనుజ కళ్యాణ్ ఎవరిని విన్నర్ చేయాలని. సో అందరూ బిజీ అయిపోయారు. ఇంకా సుమనన్న మీద జాలి చూపించడం, సింపతి ఇవన్నీ లేవు ఇంకా. సో సుమనన్న 7th ప్లేస్లో ఉన్నాడు. అండ్ 8th లాస్ట్ ప్లేస్లో దివ్య అయితే ఉన్నారనమాట. అండ్ దివ్య గురించి మీకు అందరికి చెప్పక్కర్లేదు, లాస్ట్ ఎలిమినేట్ అవ్వాల్సింది. సో ఇప్పుడు కూడా ఆవిడ ఓటింగ్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యిందంటే లేదు. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఈ వారంలో అసలు ఏమైనా కంటెంట్ వచ్చిందా? నామినేషన్స్లో పోనీ ఏమైనా కంటెంట్ వచ్చిందా? ఏమీ లేదు. బిగ్ బాస్ కూడా చాలా ఆశలు పెట్టుకొని తనుజకి దివ్యకి మంచి ఫైట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరు అసలు మర్చిపోయారు ఒకరికొకరు అసలు గొడవ అయిందనే విషయం కూడా. అంత కలిసిపోయారు వాళ్ళిద్దరు. సో బిగ్ బాస్ ఆశలన్నీ గాల్లో కలిసిపోయాయి అనమాట. సో దివ్య నుంచి అయితే ఏమీ కంటెంట్ లేదు, 0 కంటెంట్. లాస్ట్ ఎలిమినేట్ అవ్వాల్సింది. ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం దివ్యతో పాటు సుమన్ ఆర్ సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా బర్నీ గారు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారనమాట. సో ఏ విషయంలో కూడా మీరు డౌన్ అయిపోయి మేము చెప్పాం కదా, ఇంకొక రివ్యూర్ చెప్పారు కదా, ఇంకొకటి చెప్పాడు కదా అని చెప్పి మీరు డౌన్ అయిపోయి ఓటింగ్ అయితే ఆపొద్దు. మీరు ఓటింగ్ చెయ్యండి. మీకు నచ్చిన వాళ్ళకి మిస్డ్ కాల్ ఇవ్వండి, హాట్స్టార్లో ఓటేయండి. ఈ యూట్యూబ్లో లేకపోతే ఈ అన్అఫీషియల్ వెబ్సైట్లో గట్టి చూసి అస్సలు మోసపోవద్దు. యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి ప్రస్తుతానికి అసలు ఎలా ఉంది, అసలు బయట బజ్ ఎలా ఉందని తెలుసుకోవడానికే తప్ప ఇంక దేనికి పనికిరాదు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఛానల్లో రకరకాలుగా ఉంటుంది ఓటింగ్. ఒకరికి తనుజ టాప్లో ఉంటుంది, ఒకరికి కళ్యాణ్ టాప్లో ఉంటుంది, ఒకరికి మళ్ళీ తనుజ టాప్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ఛానల్లో ఎవరిని ఎక్కువ పొగుడుతారో మ్యాక్సిమం వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లెక్కను చూసుకుంటే యూట్యూబ్ పోళ్ళు కూడా మనం అంతగా నమ్మాల్సిన అవసరం లేదు. హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్ ఇవి మాత్రమే మీరు చేయాల్సిన పని. సో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరిద్దరు వెళ్ళిపోవాలి, అండ్ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోవాలి. సో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరికి మీరు ఓటేస్తున్నారు, ఐదర్ కళ్యాణ్ ఆర్ తనుజ, వీళ్ళిద్దరిలోనే విన్నర్ అండ్ రన్నర్ ఫిక్స్ అనేసి నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.